దేశవ్యాప్తంగా ఉద్యోగులకు అదిరిపోయే వార్త వినిపిస్తుంది. ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తుంది. ఉద్యోగుల సేవల్లో సంస్కరణలు తీసుకువస్తున్న ప్రభుత్వాలు తాజాగా వారి పని గంటలు పెంచి పని రోజులు తగ్గించేందుకు చూస్తున్నట్లు హాట్ టాపిక్. ఈ కేంద్ర బడ్జెట్లో కొత్త లేబర్ కోడ్ నిబంధనల అమలును ప్రకటించే అవకాశం ఉన్నట్టు లేబర్ కోడ్లను ప్రభుత్వ ఉద్యోగులకు దశలవారీగా అమలు చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం 2025 బడ్జెట్లో 4 లేబర్ కోడ్స్ దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. కొత్త లేబర్ కోడ్స్ ను ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇలా చేస్తే కంపెనీలు ఈజీగా కొత్త రూల్స్ కి అలవాటు పడతాయి, అన్నీ సక్రమంగా జరుగుతాయని భావిస్తున్నారు. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారులు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలతో కలిసి ఈ చట్టాల కోసం రూల్స్ రెడీ చేస్తున్నారు. ఈ దశల వారీ ప్లాన్ 3 ఫేజుల్లో ఉంటుంది. ఫేజ్ 1లో అయితే 500 మందికి పైగా ఉద్యోగులున్న పెద్ద కంపెనీలు మొదటి సంవత్సరం నుంచే కొత్త రూల్స్ పాటించాలి. ఫేజ్ 2లో 100 నుంచి 500 మంది ఉద్యోగులున్న మీడియం సైజ్ కంపెనీలు రెండో సంవత్సరం నుంచి కొత్త చట్టాలకు లోబడి ఉండాల్సి వస్తుంది. ఫేజ్ 3 వచ్చేసరికి చిన్న కంపెనీలు అంటే 100 కంటే తక్కువ మంది పనిచేసేవి, వాటికి మాత్రం రూల్స్ పాటించడానికి ఏకంగా 2 ఏళ్ల టైం ఇస్తారు. ఎందుకంటే మన దేశంలో 85% పైగా వ్యాపారాలు చిన్నవి, మైక్రో లెవెల్లోనే ఉన్నాయి. అందుకే ఇలా విడతల వారీగా చేస్తే వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది. ఈ కోడ్లను అమలు చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో చర్చలు జరుపుతుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే పనిలో మంత్రిత్వ శాఖ బిజీగా ఉంది. మొదటి దశలో వేతనాలు, సామాజిక భద్రతా కోడ్పై కోడ్ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి అన్ని రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలు ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ఈపీఎఫ్ 95 పెన్షన్దారులకు శుభవార్త వినిపించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈపీఎస్ 95 పెన్షన్ కారణంగా కనీస పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచాలని చాలా సంవత్సరాలుగా కేంద్ర ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2024లో కనీస నెలవారీ పెన్షను 1,000 రూపాయలుగా నిర్ణయించాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 36.60 లక్షల మందికి పైగా పెన్షన్దారులు తమ ఖాతాల్లోకి చేరుతున్నట్లు చెబుతున్నారు.